పాపాన్ని పాపపు శక్తుల్ని జయించాలనేటువంటి ఆశ కానీ మీరు కలిగి ఉంటే, మీరు దీవెన పొందాలనే ఆశ మీరు కలిగి ఉంటే, ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలనేటువంటి ఆశ మీరు కలిగి ఉంటే కనుక మీరు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటువంటి వారికి ఉండాలి. ప్రియమైన జనాంగమా, మీరు పాపాన్ని జయించాలనే కోరిక మీరు కలిగి ఉన్నారు. ఈ పాపము చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఈ పాపం నన్ను బాగా శోధిస్తుంది, ఈ పాప ఊబిలో మాటికి నేను పడిపోతున్నాను, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలనేటువంటి ఆశ నీలో ఉంది. అలాంటి ఆశ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం మీరు గడపాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థనలో మీ సమయం గడపాలి. దేవునితో సమయాన్ని గడిపేటువంటి వాడు లోకంతో ఎక్కువ సమయం గడపలేడు. దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దీవెని పొందుకుంటాడు. అబ్రహాము దేవుని కోసం కనిపెట్టాడట. నీకు కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉంటే కనుక దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికేటువంటి వారు గొప్ప దీవెని పొందుకుంటారు.